అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కత్తి కిరణ్. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల IPS. భక్తులతో కిక్కిరిసిపోయిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయం. మంజులాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం. పెట్రోల్ బంకులలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మైనర్లకు వారి తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్మల్ పట్టణంలోని RDO కార్యాలయం వద్ద ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వారికి జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల IPS వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల IPS మాట్లాడుతూ మైనర్లు వాహనం నడపడం చట్ట విరుద్ధమే కాకుండా ప్రాణాపాయం కలిగించే చర్య అని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల IPSతో పాటు టౌన్ ఇన్స్పెక్టర్లు సమ్మయ్య, RI రామ్ నిరంజన్ రావు, SIలు, RISIలు, మైనర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ ట్రాఫిక్ వైలేషన్స్ ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళని పిలిచి కొద్దిగా కౌన్సిలింగ్ చేసే ప్రోగ్రామ్ ఈరోజు నడుస్తుంది. ఇక్కడ ఈరోజు చూడొచ్చు మీరు చాలామంది మైనర్ డ్రైవింగ్ ఉన్నారు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఈ టౌన్ ఇన్స్పెక్టర్ సమ్మయ్య మరియు ఇతర ఇన్స్పెక్టర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఎవరెవరైతే ఏ రకమైన వైలేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు అరికట్టామని మా DGP శ్రీధర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ ప్రోగ్రాం చేస్తుంది. థ్యాంక్ యూ. శనివారాన్ని పురస్కరించుకొని అతి పురాతనమైన దేవరకోట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు, నూతన వస్త్ర అలంకరణ, పల్లకీ సేవ కార్యక్రమాలు, వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. మధ్యాహ్నం హారతి అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ మాట్లాడుతూ శనివారం పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని, ఎవరైనా శనివారం రోజున అన్నదానం మరియు సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేయాలనుకుంటే ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి శ్రీధర్, కృష్ణవేణి దేవేందర్ గౌడ్, ఆలయ పూజారులు, ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మంజులాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని మంజులాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భిణీలు బాలింతలకు పోషక విలువ ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలని, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించారు. కౌన్సిలర్ నరేష్, విజయలక్ష్మి, సిడిపిఓ నాగలక్ష్మి, ఎన్సిడిపిఓ మనస, సూపర్వైజర్ విజయ్ గౌరి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. పెట్రోల్ బంకులలో అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో ధైర్యంగా సమర్థంగా స్పందించడం ద్వారా ప్రాణాలు ఆస్తులను కాపాడవచ్చని పోలీసులు వివరించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితులలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను తెలియజేశారు. ఆర్ఐలు రామ్ నిరంజన్ రావు, శేఖర్, ఆర్ఐఎస్ఐలు అధికారులు ఉన్నారు. నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని జిల్లా రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహనను కల్పించారు. వారు మాట్లాడుతూ ఎలాంటి సమయంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయో వివరించారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రాజేందర్, ఎస్బీఐ మహేందర్, డిఈఓ భోజన్న ఉన్నారు. ఎందుకంటే ఒక కంటి పోతే మన ప్రపంచం మనం కడుతూ చూస్తాం. వేరే ఆవిడైనా కానీ మనం చూపెడితే మనకు కనబడతా ఉండేది. దాని కండిషన్ లేకపోతే మనకు అంధకారం అయిపోతే మన లైఫ్ చాలా మన అవయవాలలో చాలా ముఖ్యమైన అవయవం కండిషన్. మనకి ఏది అనేది మనం దృష్టితో చూస్తాం. అది మంచి చెడు ఏదైనా కానీ అంతే కదా. సో అది దానికి ప్రాముఖ్యత ఇవ్వడానికి ఈరోజు మనం ఈ యొక్క ఉద్దేశం ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాం. మీరు అందరూ ఒకసారి చూపెట్టుకుని మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం సార్ రిఫర్ చేస్తారు. మీకు ఏమైనా అవసరం కావాలో చేస్తారు. మన ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఉంది. కింద రిఫర్ చేస్తారు. జస్ట్ ఇది మీరు చూపెట్టుకుంటే మీకు ఏముంది లోపం ఉందో మనం తెలియడానికి చూస్తున్నాం. అందరూ చూపెట్టుకోండి ఒకసారి. ఏదైనా ఇతర కాంట్రాక్టర్ సర్జరీ చేసుకున్నా మళ్ళీ వస్తుంది. మీరు తెలుస్తుంది సర్జరీ చేసుకుంటే అది కూడా వస్తుంది. ఇది పర్మనెంట్ అన్నమాట. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కన్ను కన్ను ఒకటే కదా, డ్రైవర్కి ప్రతి అవయవం ఇంపార్టెంట్. మెదడు, కన్ను, చేతులు, కాళ్ళు అన్నీ ఇంపార్టెంట్ మన డ్రైవర్కి. కాకి డ్రెస్ అనేది కొంతమందిగా ఉంటుంది. కాకి అంటే తెలుసు కదా, ఒక చైతన్యం, ఒక పవర్. ఒకప్పుడు ఈ కాకి వేసుకొని ఒకరు ముఖ్యమంత్రి వెళ్ళారు తెలిసి, ఎన్టీఆర్ గారు. అంటే దాని ఒక టిప్ అనేస్తాం, కాకి బలం అంత ఉంటుంది. సో అది వేసుకున్నది మన అందరం ప్రౌడ్ కాలేదు. అంటే మన వృత్తులు వేరైనా కానీ కాకి అనేది అంత పవర్ ఉన్నది. సో మీరు అందరూ అంత గొప్ప వృత్తులు అందరూ గొప్ప పని చేస్తున్నారు. అందరూ జాగ్రత్తగా గమ్యం చేరాలి. మీరు అందరూ మంచిగా ఉండాలని మనసుకుంటూ కోరుకుంటూ మీరు అందరూ ఇక్కడ వచ్చేసినందుకు మనసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకు ఏమన్నా ఉంటే చూడండి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి. సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కాడి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని బోయవాడ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రముఖ కాంట్రాక్టర్ సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్. భక్తులతో కిక్కిరిసిపోయిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయం. మంజులాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం. పెట్రోల్ బంకులలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం. Audio Jungle.